హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఎరువు దిబ్బ మదిరి కట్టడం అనమాట. మేము మా పొలంలో పండిన కొర్రగడ్డి ఏదైతే ఉందో ఆ కొర్రగడ్డి అనేది వేస్ట్ కాకోకుండా ఈ గడ్డిని అనేది ఒక చోట అయితే వేసామన్నమాట. సో మనకి ఇంటి దగ్గర ఉన్న కొద్దిపాటి ఎరువును అంతా తీసుకొని వచ్చి ఒక లేయర్ కొర్రగడ్డి, అలాగే దాని మీద మరి ఒక లేయర్ కొంచెం ఎరువు వేసి ఇలా కొన్ని లేయర్లుగా అయితే వేసాము. కాకపోతే మనకు మిడిల్లో ఉన్నదంతా ఎరువు పడినదంతా కుళ్ళిపోయిందనమాట. కాకపోతే మిగిలినది ఏదైతే ఉందో అది కుళ్ళలేదు. సో అందుకే మొత్తం అంతా తీసేసి మదిరేలాగా అయితే ఇలా కట్టామన్నమాట. ఏదైనా వాటర్ పోసినా అదేంటంటే గడ్డిలో కాబట్టి డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతుంది. అదే ఎత్తుగా కట్టినట్లయితే పైనుంచి కిందికి డ్రాప్స్గా కారే లోపల మనకు కుళ్ళడం అయితే జరుగుతుంది అనేసి ఇలా కొంచెం హైట్గా అయితే కట్టడం జరిగింది. మామూలుగా మదిరి అంటే ఇంకా కొంచెం వెడల్పుగా అయితే ఉండాలి, కాకపోతే నీళ్లు వెంటనే కిందికి పోతున్నాయనే ఉద్దేశంతో ఇలా హైట్ అయితే కట్టాను. దీనివల్ల ఏంటంటే మనకు వాటర్ డ్రాప్స్ అనేది నిదానంగా స్లోగా కిందికి వెళ్తాయి. ఇందుకోసం పైన కూడా ఒక క్యాన్ అయితే పెట్టబోతున్నాను అనమాట. ఆ క్యాన్ పెట్టి హోల్స్ పెట్టేసి దానిలో వాటర్ పోసినట్లయితే మెల్లగా అయితే వాటర్ వెళ్ళి మొత్తం ఎరువు అంతా కుళ్ళే అయితే త్వరగా ఛాన్స్ ఉంటుంది. అంతలోపు ఇక్కడ మాకైతే పురుగులు అనేది పడడం అయితే జరిగాయి. వీటిని లద్దె పురుగులు అని, కొన్ని చోట్ల వేరు పురుగు అని కూడా అంటారు. సో ఈ వేర్లు పురుగు అనేది మనకు మామూలుగా ఎక్కువగా ఏంటంటే ఆవు కానీ లేదా పశువుల ఎరువుల్లో అయితే ఇవి పడుతూ ఉంటాయి. సో ఇవేంటంటే దీనివల్ల ఇవి ఆ ఎరువును అనేది కానీ లేదా లోపల ఏదైనా గడ్డి కానీ ఏదైనా ఉన్నట్లయితే వాటి వేర్లను అంటూ తింటూ ఇవైతే బతుకుతాయి అన్నమాట. సో కాకపోతే మట్టిని కానీ లోపల ఎరువుని కానీ పొడి పొడిగా అయితే చేస్తాయి అన్నమాట ఇవి. కాకపోతే ఇవి కొంచెం డేంజర్ అనమాట. మనకు ఇలా దిబ్బల్లో అయితే ఉండదు. ఎందుకంటే ఈ వీటిని అనేది మనం మళ్ళీ మన ఎరువు అనేది చెట్లకు ఇలాంటివి వేసినప్పుడు ఈ పురుగులు మనం పక్కకు తీసేసినా సరే వీటి లార్వా అంటే గుడ్లు ఇవన్నీ పెట్టుకొని ఉంటాయి. అవైతే మళ్ళీ అక్కడ పొదిగి అలాగే తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ పురుగులు ఏంటంటే మనం చెట్లకు అనేది ఎరువు వేసినప్పుడు ఆ ఎరువులో ఉండి వాటి గుడ్లు అయితే పగిలి అక్కడే అయితే ఇవి అభివృద్ధి చెందడం అయితే జరుగుతుంది. సో ఇవి ఏంటంటే ఎక్కువగా మొక్కల యొక్క వేర్లను తినేసి ఇవి అయితే బతుకుతాయి. సో దీనివల్ల ఏంటంటే ఈ పురుగులు అక్కడే లోపలికి భూమిలోకి అనేది చొచ్చుకుపోయినట్టుగా అయితే లోపలికి వెళ్తూ లోపల మొత్తం ఉన్న వేరు వ్యవస్థను అయితే తింటాయి. దీనివల్ల చెట్లు అయితే చనిపోవడం అయితే జరుగుతుంది. మొదటిగా ఏంటంటే ఇవి అలా తినడం వల్ల ఏంటంటే మొక్కలు పోషకాలనే తీసుకోలేక నెమ్మదిగా అయితే చనిపోవడం అయితే జరుగుతుంది. సో ఇవి చాలా డేంజర్ అనమాట. వీటినైతే మనం కనపడగానే వీటినైతే నాశనం చేయాలి. వీటిని ఎండకు వేసినట్లయితే అవి ఎక్కువసేపు అయితే తట్టుకోలేవు అనమాట. ఎండకు మొత్తం నల్లగా మారిపోయినట్టుగా అయిపోయి చనిపోతాయి. ఎందుకంటే వీటిలో కొంచెం ఎక్కువ తేమ శాతం ఉన్నట్టుగా వీటి బాడీ అంతా అలా అయితే ఉంటుంది చల్లగా. సో అందువల్ల ఇవి ఎండ పడినప్పుడు ఆ సూర్యరశ్మికి ఇవి తట్టుకోలేవు. అందువల్ల ఇవి చనిపోవడం అయితే జరుగుతుంది. అందుకే మనకు చెట్లకు వేసినప్పుడు కూడా ఎరువులోనే కాకుండా అవి లోపలికి వేరు వ్యవస్థ ద్వారా వరకు వెళ్తాయి అన్నమాట, లోపలికి మట్టిలోకి అయితే. అందుకే వీటి పట్ల కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. వేరు వేసేటప్పుడు ఏంటంటే మనకు కనిపించినట్లయితే తీసి ఎండకు అలా పారేయాలన్నమాట. అవి చనిపోవడం అయితే జరుగుతుంది. అలాగే వేరు ఏదైనా కుళ్ళినట్టుగా అనిపిస్తుంది, ఏదైనా చుట్టూ వాడబట్టినట్లయితే అక్కడ మనం తవ్వి అయితే చెక్ చేసుకోవాలి. అలాగే ఎరువును కూడా మొదలుకి దగ్గరగా అయితే వేయద్దు. అసలు కూడా ఈ పురుగులు పడే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకు పురుగు లేకపోయినా లార్వా ఉంటుంది కాబట్టి ఆ గుడ్లు పగిలి మొత్తం వేరు వ్యవస్థను తినే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీటి పట్ల జాగ్రత్తగా అయితే ఉండాలి అందరూ అనమాట. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ లాగ్స్ ATP అనంతపూర్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.